నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనవరి 1, 2017 నాటికి డీఏను బేసిక్‌లో కలిపితే లాభమా? నష్టమా? అనే దానికి సంబంధించి వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జనవరి 1, 2017 నుంచి పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రతిపాదనను తెరపైకైతే వచ్చిందనమాట. అప్పట్లో ఉన్నటువంటి 119.5% కరువు భత్యం డీఏ ఏదైతే చోటు చేసుకుందో దాన్ని ప్రాథమిక బేసిక్ పెన్షన్‌లో విలీనం చేసి జనవరి 1, 2017 కంటే ముందే పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ ఫిట్‌మెంట్ అనేది చేయాలని జెప్పేసి ప్రభుత్వం భావించింది. అయితే ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం ఏమిటంటే సాధారణంగా ఇచ్చేటటువంటి 5% లేదా 10% అదనపు ఫిట్‌మెంట్ ప్రయోజనం ఏది కూడా ఇవ్వకుండా కేవలం అప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క డీఏను మాత్రమే బేసిక్ పేలో కలపాలని అయితే నిర్ణయించారు. మరి దీనివల్ల 2018, 19, 2020 సంవత్సరాల్లో రిటైర్ అయినటువంటి వారికి కూడా వారి యొక్క పదవీ విరమణ చేసే నాటికి ఉన్నటువంటి డీఏలను మరియు బేసిక్‌ను కలిపి కొత్త పెన్షన్‌గా అయితే నిర్ణయిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎవరికీ కూడా ఎటువంటి వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉండదు అని రాబోయే 1, 2 సంవత్సరాల్లో పెన్షనర్లకు 5-8% వరకు అదనపు పెరుగుదల ఉంటుందని అయితే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డీఓటీ వివిధ యూనియన్‌లు మరియు అసోసియేషన్‌లతో ఈ మేరకు అక్టోబర్ 17, 2022న ఒక కీలక సమావేశాన్నయితే నిర్వహించిందనమాట. మరి ఆ యొక్క మరుసటి నెలలోనే అంటే 17 నవంబర్ 2022న అన్ని పెన్షన్ అసోసియేషన్‌లకు కూడా ఒక అధికారిక లేఖను కూడా విడుదల చేసింది. అయితే ఇటీవల జరిగినటువంటి సర్కిల్ స్థాయి సమావేశాల్లో పెన్షన్ అసోసియేషన్ నాయకులు ఈ యొక్క అంశంపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అసలు ఈ యొక్క 17 నవంబర్ 2022 నాటి లేఖ గురించి ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నారు? 119.5% మేర డీఏ మెర్జ్ చేస్తే పెద్దగా ప్రయోజనం ఏముంటుంది? సో, అదనపు ఫిట్‌మెంట్ లేకుండా కేవలం డీఏను మెర్జ్ చేయడం వల్ల చాలామందికి నష్టం జరుగుతుంది కదా! అని కొందరు నాయకులు ప్రశ్నించారు. అయితే ఈ పాత చర్చ మళ్ళీ ఎందుకు తెరపైకి తెచ్చారనైతే వారు పెదవి విరిచారు. మరి నాయకులు నష్టం జరుగుతుంది అంటున్న నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఏ క్యాడర్‌కు ఎంత లాభం, నష్టం జరుగుతుందో తెలుసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. సో, అందువల్లే గత కొన్ని రోజులుగా అయితే వివిధ క్యాడర్‌లకు సంబంధించి సుమారు 40-50 మంది పెన్షనర్ల వివరాలను కూడా సేకరించడం జరిగిందనమాట. కొన్ని ఈ మేరకు ఆశ్చర్యకరమైన విషయాలు కూడా వచ్చాయన్నమాట. సో, ఉదాహరణకు ఈ యొక్క జనవరి 1, 2015 నాటికి ఉన్నటువంటి 119.5% డీఏను బేసిక్‌లో విలీనం చేస్తే కొత్త పే స్కేల్స్ ప్రకారంగా లెక్క కట్టినప్పుడు పెన్షన్ అనేది సుమారుగా రూ. 230 తగ్గినట్లుగా కనిపించింది. ఆ తర్వాత బేసిక్‌లో రూ. 15,315 దాటి పై డీఏ కలిపితే దానిపైన డీఏ కలిపితే మొత్తం రూ. 33,616 అయితే అయ్యింది. కానీ పెన్షన్ బేసిక్‌గా రూ. 34,590 మాత్రమే వచ్చింది. అయితే ఈ జూలై 2026 నాటి లెక్కలను పరిశీలిస్తే మాత్రం ఈ మేరకు రూ. 1,540 వరకు అదనపు బెనిఫిట్ కనిపిస్తోంది. మరి దీని కారణంగా మొదట్లో కొంత తక్కువగా కనిపించినా సరే కాలక్రమేణా పెరిగే ఆ డీఏ శాతం వల్ల ఆ నష్టం అనేది భర్తీ కావడమే కాకుండా అదనపు లాభం కూడా చేకూరవచ్చు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకవేళ కొత్త పెన్షన్ ఫిక్సేషన్‌లో పెన్షన్ తగ్గితే దాన్ని పర్సనల్ పేగా అయితే ఇచ్చి పెన్షనర్లకు రూపాయి కూడా తగ్గకుండా చూసే నిబంధన అయితే ఉందన్నమాట. మరి ఇక ఇతర క్యాడర్‌ల విషయానికి వస్తే ఈ మేరకు స్టాగ్నేషన్‌లో ఉన్నటువంటి ఒక రెగ్యులర్ మజ్దూర్ ఆర్ఎం కేసును పరిశీలించడం జరిగింది. సో, ఆయనకు 2017లో డీఏ మెర్జ్ చేసినప్పుడు కేవలం రూ. 30 తగ్గినట్లుగా చూపించిన జూలై 2026 నాటికి ఆయనకు నెలకు రూ. 773 నికర లాభం అయితే చేకూరుతుంది. అలాగే డీజీఎం క్యాడర్‌లో ఉండి స్టాగ్నిజెంట్ ఇంక్రిమెంట్లు తీసుకుంటున్న వారి పరిస్థితి ఇంకా మెరుగ్గా అయితే ఉంది. వారికి 2017 నాటికి రూ. 8,500 భారీ బెనిఫిట్ అయితే లభించింది. ఇప్పుడు 2026 లెక్కల ప్రకారంగా అది రూ. 8,920కైతే చేరింది. అదే సమయంలో ఆహ్, స్టాగ్నే స్టాగ్నేషన్ లేదా ఒక అకౌంట్ ఆఫీసర్ ఏఓ కేసును చూస్తే ఆయన కూడా కేవలం రూ. 70 మైనర్ అంటే చిన్న మొత్తంలో తేడా వచ్చింది. కానీ ఈ మొత్తాన్ని పర్సనల్ పేగా కలిపి సర్దుబాటు చేస్తారు కాబట్టి ఎటువంటి నష్టం అయితే ఉండదనమాట. మొత్తంగా పరిశీలించిన దాని ప్రకారంగా 60 రకాల లెక్కలను సారాంశంగా తీసుకున్నప్పుడు
ఈ మేరకు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లలో ఉన్నటువంటి ఆర్ఎంలు, టెలికాం మెకానిక్స్ మరియు సీనియర్ క్లర్క్‌లతో దాదాపు 90% మందికి డీఏ అనేది మెర్జర్ వల్ల భారీ లాభం అనేది చేకూరుతుంది. సో, ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో 60% మందికి మంచి ఫిట్‌మెంట్ ఉండగా, మిగిలిన 40% మందికి కూడా పెద్ద లాభం లేకపోయినా నష్టం మాత్రం జరగటం లేదు. ముఖ్యంగా స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్‌లు పొందుతున్న వారికి నెలకు వేల రూపాయలు అయితే బెనిఫిట్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ లెక్కలన్నీ కూడా కేవలం నెలవారీ పెన్షన్ పెరుగుదల గణనీయంగా పరిగణలోకైతే తీసుకోవడం జరిగింది. సో, పెన్షనరీ బెనిఫిట్స్ అయినటువంటి కమ్యూటేషన్ మరియు గ్రాట్యుటీ వంటి వాటిని లెక్కించలేదు. ఒకవేళ ప్రభుత్వం ఈ డీఏ మెర్జర్‌ను పెన్షనరీ బెనిఫిట్స్‌ని కూడా వర్తింపజేస్తే పెన్షనర్లకు లక్షల రూపాయల్లో లంప్ సమ్ అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఉదాహరణకు పాత బేసిక్ మీద కమ్యూటేషన్ వాల్యూ 550 రూ. 5,500 ఉంటే కొత్త బేసిక్ ప్రకారంగా అది రూ. 13,000 నుంచి రూ. 14,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ తేడా వల్ల వచ్చే లక్షల రూపాయల నగదు పెన్షనర్లకు పెద్ద ఊరటనిస్తుంది. కాబట్టి ఎవరికీ ఏమీ ప్రయోజనం లేదు అన్న కొందరు నాయకుల మాటల్లో వాస్తవం లేదు అని చెప్పేసి కాలిక్యులేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.